వీక్షకులకు స్వాగతం, నమస్కారం. మామిడి రైతుల కష్టాలు చూడలేక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో పర్యటన చేసి వారికి 12 రూపాయల మద్దతు ధర ప్రకటించడమే కాకుండా వ్యాపారస్తులు 6 రూపాయలు కొన్నా 7 రూపాయలు కొన్నా ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చి ఆ రైతులను వాదుకున్న పరిస్థితి చూసాం. నేడు ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు రైతులకి 172 కోట్ల రూపాయలు విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తే ఎవడికో పెట్టిన బిడ్డ మా బిడ్డే అంటూ రోజారెడ్డి, జగన్మోహన్ రెడ్డి లాంటి దండుపాలెం బ్యాచ్ భుజాలు చర్చుకోవడం చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంది. రోజారెడ్డి వ్యాఖ్యలను వివరించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలల్ల గారు. వారిని అడిగి మరిన్ని సెషన్లు వేసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు మామిడి రైతులకి మద్దతు ధర ప్రకటించి ఆ బ్యాలెన్స్ అమౌంట్ని 172 కోట్ల రూపాయలని వాళ్ళు జమ చేశారు. ఒక్కొక్క రైతుకి 1,00,000 రూపాయలు వచ్చినాయి, 1,50,000 వచ్చినాయి, 50,000 వచ్చినాయి, 60,000 రకరకాలుగా ఆ రైతు పండించిన పంటను బట్టి. ఆ ఘనత మాదే, మా జగన్మోహన్ రెడ్డి వెళ్ళబట్టే చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చాడంటూ రోజారెడ్డి భుజాలు తడుముకుంటుంది. ఆమె వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల, ఆ నాయకుల వల్ల ప్రజలకి న్యాయం జరిగిద్ది అంటే ఎవరైనా నమ్ముతారా? అన్యాయం జరిగిందంటే నమ్ముతారు. ఇంటి కుటుంబ సభ్యులతో సహా అన్యాయం చేసిన ఘనత మాత్రం ఖచ్చితంగా 100% జగన్మోహన్ రెడ్డి గారికి చెందిద్ది. బాబాయిని వేసేసాడంటారా? ఒప్పుకుంటారు. తల్లిని చెల్లిని మోసం చేసేసి ఇంట్లోంచి గెట్టేశారంటారా? ఒప్పుకుంటారు. రాష్ట్ర ప్రజలందరినీ నట్టేట్లో ముంచేశాడంటారా? ఒప్పుకుంటారు. కానీ ఇదెక్కడ గొడవ? రోజారెడ్డి ఈవిడ ట్వీట్లు చేయటం వల్ల డబ్బులు వేశారంట. మరీ విచిత్రంగా ఈవిడ ఎక్కడ తప్పిపోయిందంటే లోకేష్ గారు పట్టుకొచ్చి ఇస్తారు. ఇదిగో అమ్మా పలానా దేశంలో నేను తప్పిపోయానని చెప్పి అందరూ ట్వీట్లు పెడుతున్నారు. రోజారెడ్డి కూడా తప్పిపోయిందని ఒక ట్వీట్ పెట్టింది. నేను ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి వచ్చానంటే కారణం లోకేష్ గారు అంటే నమ్ముతారు ఎవరన్నా? మరి ఇదేంటో బంగారుపాళ్యం విషయంలో చూస్తే ఆ రైతులు ఆ రోజున పడిన ఇబ్బందులు, వీళ్ళ ప్రోగ్రాం వల్ల అక్కడ ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది వ్యాపారాలన్నీ ఆ రోజున వీళ్ళు నాశనం చేశారు. ముఖ్యంగా రైతులు పండించిన పంటని ట్రాక్టర్లతో తొక్కించడం, దీనివల్ల లాభం వచ్చిందా రైతులకి? వీళ్ళు ట్రాక్టర్లతో తొక్కించడం వల్ల లాభం వచ్చిందని చెప్పుకోవాలి ఇప్పుడు రోజా. అట్టగా చెప్పుకుంటుంది రోజా. మరి అంతే ఉంది. మేము అక్కడికి వెళ్ళాం కాబట్టి వీళ్ళకి ఈ రోజున డబ్బులు పడినాయి అంటే మేము తొక్కించి సర్వనాశనం చేసేసాము, ఆ నష్టపరిహారం జగన్మోహన్ రెడ్డి కడితే బాగుండేది. ఈ రోజున దాదాపుగా 172 కోట్ల పైనే వీళ్ళకి ఏదైతే జమ అయిందో అత్యధిక శాతం బంగారుపాళ్యం. మరి ఈ దండుపాళ్యం బ్యాచ్ ఏమో మా క్రెడిట్ ఇదంతా అని చెప్పుకోవటం చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలు రైతులకు ఏ రోజైనా రైతు అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మరి వర్షాలతోటి అంతా కూడా భయంకరంగా తుఫాన్ వచ్చేస్తే పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోతే ఈయన ఒక డయాస్ వేయించి గ్రీన్ మ్యాట్లు పరిపించుకొని అక్కడంతా సెట్టింగ్ వేయించుకొని వెళ్ళి అలా టచ్ చేసి పట్టుకుని ఆహా మునిగిపోయిందా అని చెప్పి చూసి వచ్చాడు. షో చేశాడు. మరి ఇట్లాంటి వ్యక్తి రైతులకి న్యాయం చేశాడంటే ఎవరైనా నమ్ముతారా? ఈయన పోరాట పటిమ వల్లే రైతులకు డబ్బులు పడి అంటే ఎవరైనా నమ్ముతారా? ఆ రోజున ఆయన అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఓపెన్ చేసింది రోజా. నీటి కొళాయి కరోనా టైంలో ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసింది. ఈయన లేని గేట్లను అమర్చి సెట్టింగ్లు వేసి అక్కడ ఏదో చిన్న మనం ఇంట్లో సొంపులు ఉంటాయి కదండి, ఆ విధంగా 4 వాటర్ ట్యాంకులు పెట్టేసి ఆ నీళ్లు వదిలాడు, ఏదో చేశాడు, పూజలు పునస్కారాలు, వెళ్ళిపోయాడు. ఆయన అటు వెళ్ళాడు, ఇది ఎత్తుకొని పోయారు గేట్లని. నీళ్ళంతా ఆవిరైపోయినాయి. అది వీళ్ళు చేసింది రైతులకి. మనం చూస్తే బాబు గారు నీళ్ళు ఇస్తే ఈయన వెళ్ళి జలహారతలు ఇచ్చి వచ్చాడు. ఇది వీళ్ళ చరిత్ర. వీళ్ళు ఈ రోజుని చెప్పుకుంటారు. అక్కడికి వెళ్తే మిర్చి రైతులు టిక్కీలు కొట్టేశారు, ఇక్కడ చూస్తే పొగాకు బేళ్లు తొక్కేశారు, అక్కడికి వెళ్తే మామిడికాయ రైతులు ఏ విధంగా వీళ్ళు తొక్కిచ్చేశారో చూసాము ఆ పంట అంతా కూడా. మరి ఈ బ్యాచ్ ఈ రోజున మా వల్లే డబ్బులు వచ్చినాయి అని డబ్బాలు కొట్టుకుంటుంటే అసలు తలలు కొట్టుకుంటున్నారు అందరూ. ఏం పిచ్చి పట్టింది వీళ్ళకి? అధికారంలో ఉన్నప్పుడేం కళ్ళు నెత్తికెక్కినాయి, కన్ను మిన్ను కాన్ రాకుండా ప్రవర్తించారు, మంచి చెడ్డ లేకుండా ప్రవర్తించారు. ఒక మనిషికి గౌరవం ఏ విధంగా ఉండిద్ది అని అంటే ఇదిగో ఈరోజు చూస్తున్నాం. గౌరవించే వ్యక్తి ఏ విధంగా ఉండిద్ది, ఇదిగో ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు అని. ఇప్పటికి వాళ్ళకి ఆ కైపు దిగలా, ఇంకా దిగేటట్టు చెయ్యాలి కూటమి ప్రభుత్వం. దిగేటట్లు చేస్తే అప్పుడు రోజే చెప్పాలి అసలు ఎంత దోచుకుంది, ఆడుదాం ఆంధ్రాలో, లేకపోతే పర్యాటక శాఖ మంత్రిగా మరి తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్ల విషయంలో మీడియా ముందు పట్టుకుని నన్ను ఏం చేస్తారు మీరు అని అడిగిద్ది. అదొకటి మాత్రం తెలుసు ఆవిడకి. ఏం చేయగలరు మీరు అని మాట్లాడిద్ది. ఆడంగి వెదవలని చెప్పి తిట్టిద్ది. దమ్ముందా ధైర్యం ఉందని మాట్లాడిద్ది. మరి ఇలాంటి వ్యక్తులు ఈ రోజున రైతుల గురించి వీళ్ళు పోరాటం చేసి సత్యాగ్రహాలు చేసి పాపం వీళ్ళు నిద్రాహారాలు మాని పోరాటం చేయటం వల్లే డబ్బులు వచ్చినాయని చెప్పుకుంటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లా ఉంద తప్పించి వేరొకటి కాదు. మనుషుల మాటలు మాట్లాడితే ఆ మాట్లాడే మనుషుల్ని ఎవరైనా ఏ మనిషి అని చేయటానికి ఏదైనా అవకాశం ఉంటుంది.
మనుషులు కాని వాళ్ళు మనుషుల మాటలు మాట్లాడుతుంటే ఎవరే మాత్రం చేయగలుగుతారు? ఏం చేయలేరు. అట్లానే ఉంది. జగన్మోహన్ రెడ్డి కంటే సిగ్గు శరం లేదు, అన్నీ వదిలేశాడు, పారిపోయాడు. జగన్మోహన్ రెడ్డి భజన చేసుకుంటే రోజారెడ్డి అంటే వాళ్ళు తిరుగుతున్నారు. ఏదైనా గట్టిగా మాట్లాడితే బోర్మని ఏడుస్తుంది, గావు కేకలు పెట్టి ఏడుస్తుంది. అక్కడ నగర్లో ట్యాప్లు ఓపెన్ చేస్తుంది కానీ అంతే, 2 కళ్ళకి 2 ట్యాప్లు ఓపెన్ చేస్తుంది. గ్లిజరిన్ ఏడుపులు అనమాట. ఆవిడకి ఆ సినిమాలో నటించి ఆ గ్లిజరిన్ ఏడుపులు అలవాటు అయిపోయింది. పబ్లిక్ లైఫ్లో కూడా అట్లా చేస్తే ప్రజలు మోసపోతారు, నమ్మించవచ్చని ప్రయత్నాలు చేస్తూ ఉంది. మామిడి రైతులకి వేసిన డబ్బుల్లో కూటమి ప్రభుత్వం చేసిన పని తప్ప జగన్మోహన్ రెడ్డి ఆ దండుపాళెం బ్యాచ్ ఆ రైతులను మోసం చేస్తే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆదుకుని వాళ్ళకి అండగా నిలబడి రైతు కష్టం అంటే ఏంటో తెలిసిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు మామిడి రైతులుగా కాకుండా మిర్చి రైతులకి, పొగాకు రైతులకి, వరి పండించే రైతులకి ఎలా ఆదుకుంటున్నారో మనం గత 16 నెలలు చూస్తూనే ఉన్నాం. గతంలో ఆదుకుంది చంద్రబాబు నాయుడు గారే, ఇప్పుడు ఆదుకుంటున్నది కూడా చంద్రబాబు నాయుడు గారే. రైతు కోసం పనిచేసే ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి దండుపాళెం బ్యాచ్, వైఎస్ రాజశేఖర రెడ్డి కిరాయి బ్యాచ్ ఎన్ని గావు కేకలు పెట్టినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు. ఇది కాదనలేని సత్యం. జగన్మోహన్ రెడ్డి ఉంటాడో పారిపోతాడో తెలియని వ్యక్తి కోసం ఇంకా రోజారెడ్డిలు అంటాడు భజనలు చేసుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళ స్థాయికి మించి మాట్లాడే మాటల్ని విశ్వసించే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ లేదు. నాడు రైతులకి ద్రోహం చేసి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా కట్టకుండా వాళ్ళని బలి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రైతులకు మేము అండగా ఉంటామంటే ఈ సన్నాల్సిని నమ్మే స్థితిలో రైతులు లేరు. ఆంధ్రప్రదేశ్ అసలే లేదు అంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.